చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆస్థాన మండపంలో అరుణోదయం పుస్తక ఆవిష్కరణ భక్తి శ్రద్ధల మధ్య జరిగింది. ఎమ్మెల్యే మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొనే పుస్తకాన్ని రమేష్ నాయుడు తదితరులు హాజరయ్యారు. పుస్తక విక్రయాల ఆదాయాన్ని నిత్య అన్నదానానికి వినియోగిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మురళీమోహన్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, రచయిత ప్రత్తిపాటి రమేష్ నాయుడు, దేవస్థానం ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణి నాయుడు తదితరులు పాల్గొన్నారు. మేడం కొద్దిగా వెనక్కి. 2000 ఇస్తే 1 లక్ష అయిపోయేది కదా అంటే, నేను ఆ 2000 కూడా ఇచ్చేస్తే నువ్వు మళ్ళా ప్రయత్నించవు, 1 లక్ష చేయాలని నువ్వు ప్రయత్నిస్తావు, దాంతో మొదలవుతుంది నీ ప్రయాణం అని ఆయన చెప్పింది నాకు చాలా నచ్చింది. అదే రోజు మేము భోజనశాల తయారు చేసినప్పుడు, అంటే అప్పుడు బిల్డింగ్ లేవు, తయారు చేసినప్పుడు ఎవరో రిటైర్డ్ కలెక్టర్ ఎక్కడి నుంచో శ్రీకాకుళం ఆ ప్రాంతం నుంచి వచ్చారు. ఆయన ఫ్యామిలీకి అంతా భోజనం కోసం అక్కడికి వచ్చి భోజనం చేసి ఆ రోజే ఆయన 15,000 ఇవ్వడం జరిగింది. సో 1 లక్ష దానిపైన 13,000 మాకు ఆ రోజే రావడం జరిగింది. ఈ గుడికి అసలు ల్యాండ్ అనేది లేదు. ఆ గుడి ఎంతవరకు ఉంది అంతవరకే ఉంది. చుట్టుపక్కలంతా కూడా రైతులు, వాళ్ళు కాకర్ల వాళ్ళపల్లి కదా, కాకర్ల వాళ్ళపల్లి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం